యా చిత్ర? ఫుడ్, డెకరేషన్, ట్రాన్స్పోర్టేషన్, వర్కర్స్ పేమెంట్ ఆల్ సెట్. ఎస్టిమేషన్లో డెకరేషన్స్కి 20,000 వేశారు, కానీ ఫైనల్ బిల్లో 27,000 ఉందేంటి? ఫ్లవర్స్ మనం ఎస్టిమేషన్ వేసిన రోజు కంటే కొన్న రోజు ప్రైసెస్ ఎక్కువ ఉండే అంట చిత్ర. సో అందుకే ఎస్టిమేటెడ్ కాస్ట్ పెరిగిందన్నారు ఓనర్స్. వాళ్ళు అలానే అంటారు పూజ, కానీ యూ షుడ్ చెక్ బిఫోర్ పేయింగ్ ద బిల్స్ కదా. మరీ అంత స్ట్రిక్ట్గా ఉంటే వాళ్ళు నెక్స్ట్ టైం నుంచి వర్క్ చేయడానికి భయపడతారు కదా చిత్ర. వీఆర్ ఇన్ అ మనీ మేకింగ్ బిజినెస్ పూజ. ఇక్కడ పక్కన వాళ్ళ ఫీలింగ్స్ని పట్టించుకుంటే మనమే ఎదగలేం. ఎండ్లో లాస్ మనకే, అది మనీ అయినా ఇంకేదైనా. సో యూ బెటర్ థింక్ ట్వైస్ బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్స్. ఓకే చిత్ర. నెక్స్ట్ ఈవెంట్ 15th రోజు కదా, ఆల్ సెట్ దానికి? యా చిత్ర, వాళ్ళు అడిగిన ప్లేస్ సెట్ అవ్వట్లేదు. వీఆర్ ట్రయింగ్, మిగతావన్నీ సెట్. ఓకే కూల్. ఈ ఫైల్స్ తీసుకెళ్ళు, కాఫీ తాగేసొద్దాం. రేవాడు ఇందాక నుండి అన్ని మాటలంటే ఒక్క మాట అనవేరా వాడిని. అర్థం చేసుకున్నాడికి అర్థమయ్యేలా ఎంత చెప్పినా అర్థం చేసుకోడు, అర్థమే చేసుకుంటాడు. చెప్పి వేస్ట్రా. సర్లే కానీ పార్టీకి టైం అవుతుంది, వెళ్దాం పద. ఏది ఆ పార్థగడ్ పార్టీకా? ఆ, నేను రానరా బాబు. కావాలంటే నెక్స్ట్ వీక్ రామ్గఢ్ పార్టీకి జాయిన్ అవుతాను. ఎందుకు? రేయ్, పార్టీకి ఎవడైనా వైబ్ కోసం వెళ్తాడురా, ఉన్న వైబ్ పోగొట్టుకోవడం కోసం కాదు. ఏంటో. అవును పూజ, నీ బాయ్ ఫ్రెండ్ బర్త్డేకి సర్ప్రైజ్ ఇస్తానన్నా, ఏమైంది? అదా ఇంకా ప్లానింగ్లోనే ఉంది. తనకు కుదరదంట, సో చూడాలి. పోనీ నువ్వే ఢిల్లీ వెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వచ్చు కదా. నేనెలా వెళ్ళగలను చిత్ర? మనీ గురించి ఆలోచిస్తున్నావా? ఆ, అది కాకుండా అదే రోజు మనకి బర్త్డే ఈవెంట్ కూడా ఉంది. సో ఈవెంట్ గురించి నువ్వేం వరీ కాకలే పూజ, నేను ఏదో ఒకటి సెట్ చేసుకుంటాను. ఇంకా మనీ అంటావా, నా కార్డ్ తీసుకొని ఢిల్లీ వెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వు. రిలేషన్షిప్స్లో ఇలాంటి చిన్న చిన్న సర్ప్రైజెస్ ఇస్తేనే క్యూట్గా ఉంటుంది. రే, నిజం చెప్ప, మన ఆఫీస్ హర్షితాతో నువ్వు డేట్ ప్లాన్ చేసావు కదా, అంటే మొన్న నవ్వుతుంటే చూసా. మన ఆఫీస్ అరుస్తానా? ఎల్రా. అదేంద్రా అట్లన్నావు? మరి ఏంట్రా, తనకి నాకు అసలు సెట్ అవ్వదు. తన ఆఫీస్లో భరించడం ఎక్కువ అంటే డేట్ అంట, డేట్. అరే, అసలు అమ్మాయిలో ఏం క్వాలిటీస్ చూస్తావురా నువ్వు? అరే, నాకు లైఫ్ని తనకి నచ్చినట్లు లీడ్ చేసే అమ్మాయి అంటే ఇష్టం రా. మనకంటే డిఫరెంట్గా అడ్వెంచరస్గా ఉంటే నాకు ఎగ్జైటింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. అయితే మన కీర్తి ఉంది కదా, నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్నీ ఆ అమ్మాయిలో ఉన్నాయి. మన ఆఫీస్ అమ్మాయిలు కాదురా. ఇప్పుడు దాకా నేను కలవలేని వాళ్ళలో ఎవరికన్నా ఈ క్వాలిటీస్ ఉంటే చెప్పు. వినడానికే కాదు, కలవడానికి కూడా ఎగ్జైటింగ్గా ఉంటుంది. చాలా పెద్ద లిస్ట్ రా నీది. సరేరా, టైం అవుతుంది, వెళ్తాను. సరే. Kushita, nerd, fitness enthusiast. No. Kushi, introvert, into pets. No. Chitra, engineer turned into event organizer. Vibe is all that matters. Vibe. Interesting. Let me swipe right. Sashi, if you are my transformer, I will be your Optimus Prime. No. Akash, fly high, gym freak. No. Karthik, to me, vibes are important. One among many engineers who wants to do something else but stuck in MNC. Vibe. Interesting. Okay.
రే 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 నాకు అర్జెంట్ పని పడింది, వర్క్ పెట్టాను చేసే కదా. అరే ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్. హలో. హే హాయ్, వేర్ ఆర్ యూ? నా వర్క్ అయిపోయింది, ఎప్పుడు కలుద్దాం? చిత్ర, ఐమ్ కైండ్ ఆఫ్ ఆక్యుపైడ్ విత్ సంథింగ్. కెన్ వి క్యాచ్ అప్ సమ్ అదర్ టైమ్? ఓకే. సారీ. నో నో, ఇట్స్ ఫైన్. బాయ్. చెప్తున్నా కొడుకు. వీడి వల్ల. ఇదిగో. అరే ఈరోజు ప్రజెంటేషన్ ఎలా అయినా సక్సెస్ చేయాలరా. ఇంతకు ప్రెజెంటేషన్ ఎప్పుడు? ఈరోజే. ఈరోజా? ఆ, ఓ ఫక్. ప్రజెంటేషన్ నువ్వు ప్రిపేర్ అయ్యావా బ్రో? లేదా? ఎలా అయినా చేయాలి బ్రో ఈరోజు. నాకు టైం తక్కువ ఉంది. అయిపోతుందిలే బ్రో. హాయ్ హాయ్. హాయ్. ఇక్కడ యాక్చువల్లీ హెవీ రెయిన్ పడుతుంది. నేను కార్లో వచ్చి పిక్ చేసుకున్నా. యాక్చువల్లీ కాలనీ అంతా వాటర్తో ఫిల్ అయిపోయింది, కార్ ఎంటర్ అవడం కూడా కష్టమేమో. ఓ ఇఫ్ యూ డోంట్ మైండ్ మనం మళ్ళీ ఎప్పుడన్నా కలుద్దామా? యా, ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. బాయ్. హే, మనమే 15th పక్కా కలుస్తున్నాం. నువ్వేం ప్లాన్స్ పెట్టుకోకు, నేను కూడా ఏం ప్లాన్స్ పెట్టుకోవట్లేదు. వీఆర్ మీటింగ్ ఫర్ షూర్. ఇది మాత్రం ఫిక్స్. చిత్ర, హ్మ్? ఈ కీస్ పార్టీ లొకేషన్లో ఉన్న లాకర్వి నేనే నీకు పర్సనల్గా ఇద్దామని వచ్చాను. నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఢిల్లీ. చెప్పా కదా చిత్ర నీకు, తనకి సర్ప్రైజ్ చేద్దామని. ఓ యా. ఎనీ ప్రాబ్లం? నథింగ్ నథింగ్, ఐల్ మేనేజ్లే. ఇట్స్ ఫైన్, ఇట్స్ ఫైన్. పక్కా? యా. ఓకే బాయ్. ఓకే. అమ్మయ్య, ఈరోజు వర్క్ అయిపోయిందిరా బాబు. అరే నువ్వు వర్క్ కంప్లీట్ చేసుకుంటే రామ్గాడి పార్టీకి వెళ్దాం, గుర్తుంది కదా? ఏ టైంకి? 7కి అంతే కదా? యా. ఓ, అరే ఈరోజు ఫుల్ చిల్ అవుదాం రా, అసలు ఇచ్చి పడేద్దాం ఒకరోజు, క్రేజీ ఎంజాయ్ చేద్దాం. ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదురా, ఇవాళ పార్టీకి నేను రాకపోవచ్చు. ఎందుకురా, ఏమైంది? ఆ, ఏం లేదురా, నాకు ఈ పార్టీ ఇంట్రెస్ట్ లేదు. అరే లాస్ట్ వీకే అనుకున్నాం కదరా కంపల్సరీ వెళ్దాం రామ్గాడి పార్టీకి అని, ఇప్పుడేమైంది మళ్ళీ? వద్దురా బాబు, ఆడొద్దు, ఆడు పార్టీలో వద్దు. అరే అది ఎక్కడో కాదురా, వాళ్ళ ఇంట్లోనే. లిమిటెడ్ మెంబర్స్ మధ్యలో డ్రింక్స్ కూడా ఉంటాయంట. ఏ డ్రింక్స్ కోసం కాదు బే, ఒక్కడు వైబ్ క్యాండిడేట్ ఉండడు అక్కడ. ఈడొకడు వైబ్ వైబ్ అనుకుంటూ ఎదవుకోవాలి. అరే అసలు నీ వైబ్ డెఫినేషన్ ఏంటో చెప్పు. అందరూ మనోళ్ళే ఉంటారు, మన గ్యాంగే కూర్చుని ఉంటది, అయినా కూడా నువ్వు వైబ్ గీబు అంటున్నావు అంటే అదైతే కాదు, వేరేదేదో ఉంది, చెప్పు మ్యాటర్ ఏంటో. ఒకసారి ఆగరా. అరే ఏంద్రా వీడు? హే, కెన్ వి క్యాచ్ అప్ సమ్ టైమ్ లేటర్? ఐ గాట్ అర్జెంట్ వర్క్. ఓకే. It's okay if you're not comfortable to meet me. We can meet when you are free and comfortable. హే, అలా ఏం లేదు. ఐ గాట్ రీజన్ టు ఎక్స్ప్లెయిన్. Hey, I was just kidding. Chill.
హే, వై డోంట్ యూ క్యాచ్ అప్ ఎట్ మై ఈవెంట్? డేట్ ఇన్ యువర్ ఈవెంటా? ఎస్. ఎప్పుడు కాఫీ షాప్స్లోనే ఎందుకు? డైరెక్ట్గా నీ వర్క్ ప్లేస్ నుండి నా వర్క్ ప్లేస్కి వచ్చాయి. లెట్స్ మీట్ దేర్. ఫ్రెష్గా ఉంటుంది. నీకు కూడా నా వర్క్ని పరిచయం చేసినట్టుంటుంది. ఆర్ యూ ష్యూర్? ఎస్. ఓకే, లొకేషన్ ప్లీజ్. రామ్గఢ్ ఇంట్లో పార్టీ ఆర్గనైజ్ చేసేది చిత్రానా? వాట్? ఈవెంట్ ఆర్గనైజ్ చేయించేది రామేనా? ఐ గెస్. ఓ, అయితే ఓకే, విల్ బి దేర్ ఫర్ ష్యూర్. బాయ్. ఓకే, సీ యూ దేర్. పదండ్రా సరే, పార్టీకి వెళ్దాం. అరే నువ్వు అపరిచితుని వరా, నాకు అర్థం కాదు. ఒకసారి వస్తా ఒకసారి రాను, ఏందిరా ఇది? రే, నేను రావాలా వద్దా? సర్లేరా, చలో. పద బ్రో వెళ్దాం. ఈరోజు ఇచ్చి పడేద్దాం. కానీ క్రేజీ తాగాలి ఈరోజు అయితే. వెళ్ళిపోదాం పా. పర్లేదు, బాగానే సెట్ చేశాడు. సర్లే పద లోపలికి వెళ్దాం. మీరు వెళ్ళండి, నేను వస్తాను. సరే. ఏంది? రే పైకి రాబే. వస్తున్నాను రా, 1 minute. ఈ బిల్స్ అన్ని సెటిల్ చేసేయండి, నేను వచ్చి మళ్ళీ చెక్ చేస్తాను. ఎస్టిమేషన్ బిల్ కంటే 1 రూపీ ఎక్స్ట్రా అడిగినా నన్ను అడగండి, ఓకే? హాయ్. హాయ్. బాగా బిజీగా ఉన్నట్టున్నారు. లేదు, ఈవెంట్ అయిపోయింది, సో బిల్స్ అన్ని సెటిల్ చేస్తున్నా అంతే. ఓ, హే, కెన్ యూ ప్లీజ్ స్టాప్ ఎంబారసింగ్ మీ? ఎంబారెస్ చేస్తున్నానా? ఎప్పుడు? ఇప్పుడు హా? ఫార్మల్స్ వేసుకొచ్చినంత మాత్రాన మరీ అంత ఫార్మల్గా ఉండాల్సిన అవసరం లేదు కదా మిస్టర్ కార్తిక్. మీకంటే ఈ జాబ్లో స్ట్రేంజర్స్తో మాట్లాడడం బాగా అలవాటు. అందరికీ అలా ఉండదు కదా, కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ అంతే. సో చెప్పండి మిస్ చిత్ర. కాల్ మీ చిత్ర. ఇందాకే చెప్పా కదా ఫార్మాలిటీస్ వద్దని చెప్పి. ఓకే, సో చిత్ర, హౌస్ ఎవ్రీథింగ్? హౌ డిడ్ ద పార్టీ గో? గుడ్, ఇప్పటివరకు బాగా జరిగింది. కూల్. ఐ లవ్ యువర్ జాబ్ మ్యాన్. నచ్చిన పని చేస్తూ గుడ్ అమౌంట్ ఆఫ్ శాలరీ కూడా ఎర్న్ చేస్తున్నావు. అంత లేదు, నీకు కూడా ఉంది కదా ఒక టీఎల్ జాబ్, నాకంటే ఎక్కువ శాలరీ. ఇంకా సాటిస్ఫైడ్ లేవా నువ్వు నీ జాబ్తో? శాలరీ కోసం వర్క్ చేయడం కన్నా సాటిస్ఫాక్షన్ కోసం వర్క్ చేయడం ఇంపార్టెంట్. అయినా శాలరీ కోసం వర్క్ చేస్తే ఈఎంఐ టెన్షన్స్ ఉండవు. అదే సాటిస్ఫాక్షన్ కోసం వర్క్ చేస్తే ఏ టెన్షన్స్ ఉండవు. బై ఎనీ ఛాన్స్ నువ్వు రైటర్వా? కాదు, ఏ? అంటే బాగా మాట్లాడుతున్నావు కదా అందుకు. హో. యు నో వాట్, మన మనుషులం ఎప్పుడు గ్రీడీ ఉంటాం. ఎంతున్నా ఇంకా ఏదో కావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నదాని వాల్యూ మర్చిపోతాం. అదే హ్యూమన్ సైకాలజీ. ఆహా. బై ఎనీ ఛాన్స్ నువ్వు సైకాలజీ స్టూడెంట్వా? నో, ఎందుకు? ఏం లేదు, సైకాలజీ క్లాస్ చెప్తుంటే. లేదు, ఐఎమ్ ఎన్ ఇంజనీర్. ఓ, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి వాళ్ళ సబ్జెక్ట్స్ కన్నా వేరే సబ్జెక్ట్స్ మీద నాలెడ్జ్ ఎక్కువ అంట. సో దాట్స్ ద టాలెంట్ ఆఫ్ ఇంజనీర్స్. ట్రూ. సో ఏ కాలేజ్? జేబీఐటి. జేబీఐటీయా? ఎందుకు? సార్ గారికి అక్కడ ఏమన్నా మెమరీస్ ఉన్నాయా? ఒకటా రెండా? 4 years ఆఫ్ మెమరీస్ ఉన్నాయి.
4 ఇయర్స్ ఏంటి? స్టూడెంట్ అయినప్పుడు 4 ఇయర్సే కదా ఉండేది. వాట్? నువ్వు జేబీఐటీయా? హా, ఏ బ్యాచ్? 2017. 2020 పాస్డ్ అవుట్. ఓ వావ్. కమ్ లెట్స్ సిట్ అండ్ యా షూర్. సో ఒకే కాలేజ్లో ఉన్న మనం కలుసుకోవడానికి 3 ఇయర్స్ పట్టిందనమాట. ఎస్. సో హౌ ఇస్ లైఫ్ కార్తిక్? జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. నథింగ్ ఇంట్రెస్టింగ్. నీది? ఇట్స్ నైస్. స్టార్టప్ కాబట్టి కాంటాక్ట్స్ త్రూ కొన్ని ఈవెంట్స్ వచ్చాయి, అవి బాగా చేయడం వల్ల ఇంకొన్ని వచ్చాయి. సో ప్రస్తుతానికి ఇట్స్ గోయింగ్ గుడ్. కూల్. సో ఇంకేంటి? వై ఆన్ టిండర్? జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ అండ్ మీట్ లైక్ మైండెడ్ పీపుల్. వాట్ అబౌట్ యూ? హెక్టిక్ వర్క్ షెడ్యూల్ నుంచి బ్రేక్ తీసుకొని కనెక్షన్స్ త్రూ ఎక్స్ప్లోర్ చేసి ఇంట్రెస్టింగ్ పీపుల్ని కలుద్దాం అనుకున్నాను, అంతే. నైస్. సో ఎనీ రిలేషన్షిప్స్ ఇన్ పాస్ట్? యా, ఒకటి ఉండింది కానీ వీ బ్రోకప్. ఆ తర్వాత అటువైపే చూడలేదు. ఓ నీకు? సేమ్ ఇయర్. వన్ లాంగ్ రిలేషన్షిప్. ఓ, ఎన్ని ఇయర్స్ ఏంటి? 4 years. 4 ఇయర్సా? క్రేజీ కార్తిక్. మరి ఎందుకు బ్రేకప్ అయింది? మల్టిపుల్ రీజన్స్. షీ బ్రోకప్ ఆర్ యూ బ్రోకప్? తను బ్రేకప్ చెప్పింది, నేను యాక్సెప్ట్ చేశాను. యాక్సెప్ట్ ఏంటి? లవ్ ఈజ్ ఆల్ అబౌట్ యాక్సెప్టెన్స్ కదా చిత్ర. ఓ, మరి నువ్వు ఫైట్ బ్యాక్ చేయలేదా? ఎంత ఫైట్ బ్యాక్ చేసినా వర్కౌట్ అవ్వలేనప్పుడు తన డెసిషన్ రెస్పెక్ట్ చేసి యాక్సెప్ట్ చేయడం కరెక్ట్ అనిపించింది. హే, ఇట్స్ ఓకే, చిల్. ఇదంతా చాలా ఇయర్స్ అవుతుంది ఇప్పటికే. ఓ, నేను ఇంకా రీసెంట్గా అయింది అనుకున్నాను. హే నో. సో ఆ తర్వాత ఇంకెవరు నచ్చలేదా? అంత ఇంట్రెస్టింగ్గా ఎవరు అనిపించలేదు. ఓ, సో వెయిటింగ్ ఫర్ సమ్వన్ స్పెషల్ అన్నమాట. యాక్చువల్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై ఫస్ట్ సెకండ్ గర్ల్ ఫ్రెండ్. ఫస్ట్ సెకండ్ గర్ల్ ఫ్రెండా? నాకు నెక్స్ట్ వచ్చే అమ్మాయి సెకండ్ గర్ల్ ఫ్రెండే కదా. సో నాకు ఫస్ట్ టైం వచ్చే సెకండ్ గర్ల్ ఫ్రెండే కాబట్టి ఫస్ట్ సెకండ్ గర్ల్ ఫ్రెండ్ అన్నాను. ఓ, యు నో వాట్ ఐ ఫీల్? సెకండ్ రిలేషన్షిప్స్ ఆర్ సో అండర్ రేటెడ్. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ రిలేషన్షిప్ కన్నా తర్వాత వచ్చే సెకండ్ రిలేషన్షిప్ సక్సెస్ఫుల్ అవుతుందని నా ఫీలింగ్. అదెలా? అదెలా అంటే మనం ఫస్ట్ రిలేషన్షిప్లో జరిగిన ఆర్ చేసిన మిస్టేక్స్ని సెకండ్ రిలేషన్షిప్లో రిపీట్ చేయం. మనం ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా అండ్ హెల్తీగా ఉండడానికి చాలా కష్టపడతాం. అందుకే ఫస్ట్ రిలేషన్షిప్ కన్నా సెకండ్ రిలేషన్షిప్ సక్సెస్ఫుల్ అవుతుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. యాక్చువల్లీ కరెక్ట్. యాక్చువల్లీ మనకి 4 years ఆఫ్ ఏజ్ డిఫరెన్స్ కదా. కలవడానికి మీ హెజిటేషన్ అనిపించలేదా? కలవడానికి ఏజ్తో సంబంధం ఏముంది? వైబ్స్ ఏముండి లైక్ మైండెడ్ ఉంటే సరిపోతుంది కదా. ఐ ఫీల్ ఇద్దరు ఒకటే ఏజ్ కాకపోయినా థాట్ ప్రాసెస్లో మాత్రం ఒకటే పేజ్ మీద ఉంటే లైఫ్ సార్టెడ్ ఉంటుందని చెప్పి. ఎగ్జాక్ట్లీ, ఐ అగ్రీ విత్ యూ మిస్ చిత్ర. లేట్ అవుతుందా? అంటే ఇంకా లేట్ అయితే క్యాబ్స్ దొరకవేమో అని. హే డోంట్ వరీ, ఐల్ డ్రాప్ యూ. హే పర్లేదు, నేను ఎలాగైనా వెళ్ళిపోతానులే. ఇప్పుడు నువ్వు ఫార్మల్గా బిహేవ్ చేస్తున్నావు. డ్రాప్ చేస్తాను చెప్పాను కదా. లెట్ మీ డ్రాప్ యూ. కమ్. ఓకే.
ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసావా ఇలా సేమ్ కాలేజ్ వాళ్ళని మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ వేలో కలుస్తా అని? బెస్ట్ థింగ్స్ ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ వేలో అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్లో అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్తోనే ఉంటాయంట. ఏమో, హూ నోస్, దిస్ కెన్ బీ ద బెస్ట్ థింగ్ ఏమో. ఇట్స్ యాక్చువల్లీ నైస్ కార్తిక్. సేమ్ కాలేజ్, డిఫరెంట్ బ్రాంచెస్, 2 కంప్లీట్లీ డిఫరెంట్ జాబ్స్, బట్ వీ మెట్ ఆన్ Tinder. క్రేజీ కదా? ఇట్స్ గ్రేట్ సో ఫార్. నువ్వే చెప్పావుగా బెస్ట్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ద మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ వే అని. ఏమో, దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఏమో. హాయ్ గైస్, సో మీరు కూడా నాలాగా కార్తిక్ లాంటి ఇంట్రెస్టింగ్ పీపుల్ ని కలుద్దాం అనుకుంటున్నారా? సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? Go download the Tinder app from the link given in the description below and start your swiping stories. Ta-da!